is the difference? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఫర్ ఎగ్జాంపుల్, పాల్ హీ రోట్ మెనీ బుక్స్. ఇప్పుడు కొరింథీయులకు రాసిన చూస్తే కూడా ఒకసారి చూడండి, ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 5 చూస్తే మీరు చాప్టర్ 5 వర్స్ 9 అక్కడ ఏమని ఉంటది? ఐ రోట్ యూ ఇన్ మై లెటర్ అని ఉంటది, అవునా? ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 5 లో బ్రదర్, చాప్టర్ 5 వర్స్ 9 చూడండి. వర్స్ 9 యా. సో ఐ రోట్ యూ ఇన్ అ లెటర్ అని ఉంటది కదా. అంటే దీని ముందు ఇంకొక లెటర్ రాశాడు అనమాట పాల్. కానీ అది మనకి దేవుని వాక్యంలో లేదు. బికాస్ హిస్టారికలీ బైబుల్ స్కాలర్స్ త్రూ ద ఎనేబుల్మెంట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇంక్లూడ్ చేయలేదండి. ఓకే, సో మన బైబిల్లో ఫస్ట్ కొరింథియన్స్ ఉన్న పౌలు ఈ లెటర్ లో రాస్తూ నేను ఇది వరకు మీకు ఒకటే లెటర్ రాశాను అంటాడు. సో దట్ మీన్స్ దేర్ ఇస్ అనదర్ లెటర్. మన బైబిల్లో ఉన్నది వీ హ్యావ్ సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఆఫ్ పాల్ టు ద చర్చ్ ఎట్ కొరింథ్. ఫస్ట్ థర్డ్ లేవు మన దగ్గర. ఓకే, సో దోస్ ఆర్ వాట్ వీ కాల్ నాట్ ఇన్స్పైర్డ్. అంటే అది దేవుడు వారి చేత రాపిచ్చిన లెటర్ కాదు. అంటే ఇన్స్పైర్డ్ అంటే గాడ్ హూ వాంటెడ్ ఇట్ టు బి ఇన్ స్క్రిప్చర్. ఓకే, అర్థమైందా? సో మనకి బైబిల్లో 66 పుస్తకాలు. వి బిలీవ్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ బీన్ ఇన్స్పైర్డ్ బై గాడ్. అందుకనే 2 తిమోతి 3:16 లో అంటాడు చూడండి. 2 తిమోతి 3:16. All scriptures is breathed out by God and for teaching, for reproof, for correction, and for training in righteousness. Yeah. నా దాంట్లో ఏమనుంటదంటే, నా వర్జన్ లో ఆల్ స్క్రిప్చర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై గాడ్. తెలుగులో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఆల్ స్క్రిప్చర్ ఇస్ ఇన్స్పైర్డ్ బై గాడ్. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా హీ రోట్ అదర్ లెటర్స్. దే వర్ నాట్ అథారిటేటివ్. దేవుని వాక్యము కాదు అది. హీ మస్ట్ హావ్ రిటన్. ఆయన దేవుని గురించే రాసి ఉంటాడు. కానీ అవి మన కొరకు దేవుని వాక్యం అని చేర్చబడలేదు. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ నాన్ ఇన్స్పైర్డ్, ఇన్ ద సెన్స్ దట్ వాట్ స్క్రిప్చర్ ఏం చెప్తుందంటే మనకి ఇంకో వర్స్ కూడా చూడండి. 2 Peter, లెట్ us look at that in verse 2. 2 Peter chapter 1 2 Peter chapter 1 19 and 20. Actually just 21 చదవండి. For prophecy never had its origin in the human will, but prophets, though human, spoke from God as they were carried along by the Holy Spirit. Yeah. So this writing of scripture here in Peter is explaining that men of God, they were carried along by the Spirit of God. ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారు ఏదైతే రాశారో అదే దేవుని వాక్యం. ఓకే, సో ఫస్ట్ కొరింథియన్స్ అట్లా. తర్వాత 2 కొరింథియన్స్ కూడా చూస్తే చాప్టర్ 7 వర్స్ 8. 2 కొరింథియన్స్ చాప్టర్ 7 వర్స్ 8. For even if I made you grieve with my letter, I do not regret it. Chala. Even though I made you grieve with my letter. That means first Corinthians ki 2 Corinthians ki మధ్యలో Paul wrote another letter. But sorrowful letter మనకు అది లేదు.
ఓకే, Okay. Okay. మనకి దేవుని వాక్యములో 1 కొరింథీ 2 కొరింథీ ఏదైతే ఉన్నాయో అవి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ లెటర్ 4th లెటర్. ఓకే, Okay. Oh, okay. సో Yeah. వాట్ వి హ్యావ్ యాజ్ ఇన్స్పైర్డ్ దైవావేశము వలన రాయబడిన పత్రికలేమో 2nd and 4th, అందుకనే మన బైబిల్లో ఉన్నాయి. సో when Okay. I said last time inspired, non-inspired, what I mean is అపోస్తలు వేరే లెటర్స్ కూడా రాసి ఉండొచ్చు, కానీ అవి దేవుని వాక్యము కాదు. ఓకే, Okay. సో మనకి ఉన్న మాత్రమే. సో కానీ దేవుని వాక్యంలో ఏదైతే దేవుడు ఇచ్చాడో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. ఎవ్రీథింగ్ దట్ గాడ్ వాంటెడ్ టు రివీల్ హీ హస్ గివెన్ టు అస్. Okay. సో దట్ ఈస్ ద థాట్ అన్నమాట. నేను రాసిన పత్రిక వల్ల మేము దుఃఖ పెట్టినందున విచారపడను అన్నాడు కదా, అది ఫస్ట్ చాప్టర్ బుక్ అయి ఉండొచ్చు కదా, అంటే ఆ పత్రిక అయి ఉండొచ్చు కదా. లేదంటే హిస్టారికల్ గా జోసిఫస్ అని 1st centuryలో హిస్టారియన్ రికార్డెడ్ Oh. there was another letter which Apostle Paul చాలా ఖండిస్తూ రాశాడు వాళ్ళని. ఎందుకంటే 1 Corinthians లో కొంచెం ఫస్ట్ చాప్టర్ లో కొంచెం ఖండించడం ఉంటుంది, 5th chapter లో ఖండించడం ఉంటుంది, కానీ మిగతాదంతా ఏమైందంటే అపోస్తలుడైన పౌలు ఇట్ లుక్స్ లైక్ 1 Corinthians చూస్తే ఎట్లుంటుందంటే అపోస్తలుడైన పౌలు ఒక లెటర్ రాశాడు వాళ్ళకి. ఓకే, లెటర్ రాస్తే వాళ్ళు దానికి జవాబు రాశారు. Oh. వాళ్ళు జవాబు రాస్తే దానికి రిప్లైగా పాల్ మళ్ళీ 1 Corinthians 2nd letter గా రాశాడు వాళ్ళకి. ఎట్లా తెలుసు మనకి? 1 Corinthians chapter 7 verse 1. 1 Corinthians chapter 7 verse 1. Now for the matters you wrote about. అదిగా చూసారా? Now the matters you wrote about. అంటే పౌలు ఒక లెటర్ రాశాడు, వాళ్ళు దానికి రిప్లై ఇస్తే అప్పుడు పాల్ ఈ లెటర్ రాస్తున్నాడు వాళ్ళకి. ఓకే, Okay. Yeah. so you see this looks like it's a back and forth, and historians tell us early church history that Paul wrote a lot of letters, కానీ మనకి దేవుని వాక్యం ఉన్నాయి మాత్రం as far as the church at Corinth is concerned, his 2nd letter and 4th letter are given to us as 1st and 2nd Corinthians. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, ఇప్పుడు హౌ డిడ్ దే ఫిగర్ అవుట్ లైక్ ద స్కాలర్స్, ఎర్లీ స్కాలర్స్ లైక్ సే లైక్ దీస్ ఆర్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ దీస్ ఆర్ నాట్ అని? యాక్చువల్లీ ఇట్ ఈస్ కాల్డ్ అది ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళింది. కానీ ఏంటంటే అపోస్తలుడైన పీటర్ ఆల్సో అప్పటికి he begins to recognize Paul's writing as scripture. ఓకే. పీటర్ ఉన్న టైంలో 2 Peter chapter 3, 2 Peter chapter 3 verse 15 and 16. Second Peter Chapter 3 verse 15 and 16 చదువుతారా? Bear in mind that our Lord's patience means salvation, just as our dear brother Paul also wrote you with the wisdom that God gave him. He writes the same way in all his letters, speaking in them of these matters. His letters contain some things that are hard to understand, which ignorant and unstable people distort as they do the other scriptures to their own destruction. చూసారా అక్కడ పాల్ ఏమంటాడు? దే ఆర్ డిస్టార్టింగ్ పాల్స్ లెటర్ యాజ్ దే డూ ది అదర్ స్క్రిప్చర్స్. ఓకే, సో ఇక్కడ పౌలు పీటర్ ఈస్ అక్నాలెడ్జింగ్ దట్ పాల్స్ లెటర్స్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ స్క్రిప్చర్. ఓకే, సో ఏమైందంటే ఓల్డ్ టెస్టిమెంట్ వాజ్ కంప్లీట్ బై ద టైమ్ జీసస్ వాజ్ ఆన్ ద సీన్, రైట్? Jesus recognized the Old Testament, the law, prophets and the writings. యేసుక్రీస్తు అవన్నీ కూడా లేఖనములు అని మనకు ఆయనే he actually tells us that. ఎక్కడ తెలుస్తుంది మనకు అది? లూకా సువార్త 24వ అధ్యాయం, Luke chapter 24. Luke chapter 24 verse 27 చూడండి.
And beginning with Moses and all the prophets, he explained to them what was said in all the scriptures concerning himself. చూసారా, మోసెస్ అండ్ ద ప్రాఫిట్స్ అక్కడ చూసారు కదా. We have all the prophets and the law of Moses, the first 5 books of the Old Testament, Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. ఆ రోజుల్లో the Bible was divided into broadly 3 groups. The law అంటే first 5 books, right? The prophets, all the major and minor prophets, and the writings అంటే all the poetry, Psalms, Proverbs, Ecclesiastes, అవండి. Okay. So ఇప్పుడు మళ్ళీ when you come in verse 44 of the same chapter, Luke 24:44 లో చూస్తే అక్కడ చూడండి. He said to them, "This is what I told you while I was still with you. Everything must be fulfilled that is written about me in the law of Moses, the prophets, and the Psalms." Yeah. Oh, okay. So Jesus now says all of that, and then verse 45. Then he opened their minds to understand the scriptures. చూసారా? So యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు he acknowledged that the entire Old Testament was scripture. Okay? And that is why Jesus was also సాతాను when Satan tempted him ఏమన్నాడు? It is written కదా. డ్యూట్రానమీ నుండి, సామ్స్ నుంచి కోట్ చేశాడు. Right? Yeah. And when it comes to the New Testament, the way the New Testament came together, it's called the canonization or canon of scripture. That's the technical term, canon. Okay. Initially, the apostles were the one that validated whether it was scripture or not. Okay. Oh. And gave them as authoritative writings to the church, early church. Avuna? Dan tarvata, and that was the first century, but then John comes much later and he writes the book of Revelation and sends it to the church, right? And John writes and says, don't add to it, don't take away from it. Then early church put it all together, right? The Gospels, the writings of Apostle Paul, or the rest of the apostles, they put it together and then called it the New Covenant teachings of Scripture. Okay. And so it went through a process, and then God used the first century and then almost up to the 3rd century. Because after that also, there was a lot of debate about why not we add this letter of Paul or that letter of Peter, you know? And after all that, the church at that time, the early church said, no, this is what is scripture. The rest of it is just supporting information. Okay. Okay. Hopefully that. Okay, yeah. So now we come to Revelation chapter 2. We are now at these 7 churches. What I want to do is just show you a map. Can you see the map? Listen. Yeah. So ikkada Patmos undi kada, that is where John was. Okay. This is actually modern day Turkey. The map is modern day Turkey. Okay. So you see Patmos here. Can you see my thing moving? Yeah, Yes. yeah, brother. Yeah. And then you see the 7 churches. Actually, that is why this is called a circular letter. This letter was going around to these 7 churches. Okay. Oh, okay. And so the letter first went to Ephesus, which is number 1. And then the letter was circulated to all of them. So that was the idea, you know, because the question becomes, why did God ask only the 7 churches? Because they were closest to Patmos, where John was. And as he wrote, this message was going to go to all of them. And so last week we began by talking about how I said, I'll give you 5 words, right? Every one of these letters to these churches, you can look at these 5 headings. First, Christ, the description of Christ. Secondly, there is a commendation. వారి విషయమై ప్రభు ఏదో ఒక మంచి మాట పలుకుతాడు, commendation. Third, criticism. Fourth, correction. Fifth, challenge. Okay. So every one of these, ivanni kuda, you can pretty much, it will fall into some of these anamata.
Okay. So now let us look at the first church. This is the first church Christ is writing to the angel of the church at Ephesus, right? He says, the one who holds the 7 stars in his right hand, the one who walks among the 7 golden lampstands, says this. Again, one of the things we have to remember is Ephesus is called number 1. Okay? Mm. The first church. This was a very major city at the time of Jesus. Okay? And remember, time ki, this is the second generation Christians. It is AD 95. యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి దాదాపు ఒక 50 సంవత్సరాలు దాటిపోయింది. Oh, okay. So the generation that was alive when Jesus was on this earth walking, they would have most likely passed away. John himself was 95 years old, approximately. He was a very old man. So the church at Ephesus, if you go back to turn for Acts chapter 18, we see the church of Ephesus was born in Acts chapter 18. Acts chapter 18, verse 18. If you see actually at the beginning of chapter 18, if you see at the beginning of chapter 18, there was a couple by the name of Aquila and Priscilla. You know, they were living in a place called Corinth. వాళ్ళు అపోస్తలుడు పౌలు లాగానే they were tent makers. అదే ఉద్యోగం చేశారు, అదే వ్యాపారం వాళ్ళది కూడా. So Paul used to stay with them and go to the synagogue. Acts chapter 18 verse 4. He was reasoning with the synagogue. But then after what happened, that is, lot of people were saved in Corinth. అక్కడే కొరింథు సంఘం ఏర్పడింది. Okay? The church at Corinth was born. But then after that, what happened? We see Apostle Paul, God speaking to him. Verse 9, the Lord said to Paul by night in a vision, do not be afraid any longer. Go on speaking, for I am with you, and no man will attack to harm you. So verse 11, he settled there 1 year and 6 months. 18 months there. But then verse 12 onwards, they get a hold of Paul and they want to, drive him away, but they get a hold of Sosthenes in verse 17, right? And began beating him. So then we see verse 18, Paul took leave of the brethren, and with him were Priscilla and Aquila. Verse 19, they came to Ephesus and he left them there. Susara? So, in the scripture we are told the church at Ephesus was founded by Aquila and Priscilla. వారు అక్కడ ఉండటం మూలాన అక్కడ సంఘం ఏర్పడింది. Then we see also verse 24, a Jew named Apollos, Alexandrian, eloquent man, came to Ephesus. అక్కడ Aquila, Priscilla ఆయనకు దేవుని వాక్యం బోధిస్తారు. Okay, so when you look at the church at Ephesus, it was a very important place in that time because it was a big city politically, commercially, and religiously. Okay. One of the things the city of Ephesus was known for was the temple of Diana. Okay. Diana, or in other words, it is called Artemis. Okay. Artemis or Diana. అందుకని ఇక్కడ చూడండి, Acts chapter 19 verse 28. Acts chapter 19 verse 28. అక్కడ వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే అక్కడ టౌన్ పీపుల్ ఏం అరుస్తున్నారు చూడండి. 8:28. Great is Artemis of Ephesians. Verse 34, the same thing. Great is the Artemis of the Ephesians. Why I'm giving you a little bit of this is that this temple that was built for Diana was one of the 7 wonders of the ancient world. It was so beautiful. Okay. And Diana was a goddess of fertility. Okay. So with that, what happened was, in those days, the reason I'm giving you this is we will see very shortly why it becomes important. There were some people in Ephesus that were saved
but they began to believe that they can still do whatever they were doing before in the temple of Diana. There, in the temple of Diana, there was temple prostitution and there were sacrifices. Okay. You will see, actually, if you go to verse 6 of chapter 2, Revelation chapter 2, verse 6 lo emuntadi? But you have this Hmm. chapter 2 verse 6 kada brother. Avunu. But you have this in your favor. You hate the practices of Nicolaitans, which I also hate. Yeah, what is the practice of the Nicolaitans? ఇది మనకి ప్రకటనలో మాత్రమే ఈ పదం వాడబడుతుంది, Nicolaitans అనేది. Oh. So Nicolaitans were a group of so-called believers, right, who claimed that even though I am saved, it is still not wrong to go to the temple of Diana, to engage in eating things sacrificed to idols, and to engage in immorality. Oh. Okay. So that is why I'm giving you this background, because this is what was going on in this city. Okay. And God is writing to this particular church. First of all, we see the description of Jesus Christ in verse 1. The one who holds 7 stars, who walks among the 7 golden lampstands. Manaki chapter 1 lo ade description undi kada, Yesu Christu Prabhu evaru? Yeah. So he's telling this church at Ephesus, you know who is writing this letter to you? The one who is in charge of the church, and the one who is walking in the middle of his church. Church. Okay? That is the description of Christ. But then we go to the second heading. What is that? Commendation. What does God see in this church? Chudandi. I know your deeds, Hmm. your hard work and your perseverance. Hmm. I know you cannot tolerate wicked people, Hmm. that you have tested those who claim to be apostles but are not, and have found them false. You have persevered and have endured hardships for my name and have not grown weary. Okay. So now let us just step back and look at this. This is God giving testimony about this church. ఎఫెసీ సంఘాన్ని ప్రభు చూస్తే ఇవన్నీ కనపడుతున్నాయంట. The first thing we have to see is God says, I know. So this is a very important word we see. It'll be repeated in this book. Every church, God will tell them, I know. And it's a very important thing to understand that, because మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇది చర్చ్ కదా, యూనో మనుషులు నడిపించేది, మనం వెళ్ళొస్తున్నాము, అక్కడ ఏం జరుగుతుందో దేవుడు ఏం పట్టించుకుంటాడులే అనుకుంటాం కదా. We are going to worship God, so it's just a program, something happens. We don't consciously think about what goes on. Again, remember, the church is not the building, it is the people. Yes. It is the people that gather. So God is saying, I know. So that is a very sobering reality we have to understand. Every one of these churches, God says that. If you look at very quickly, chapter 2 verse 9, he says, I know. Chapter 2 verse 13, he says, I know. Chapter 2 verse 18, he says, I know. Chapter 3 verse 1, I know. Chapter 3 verse 8, I know. Chapter 3 verse 15, I know. You see that? Every church, God is saying, I know. So that has to be a very sobering reminder for us, that whatever we do individually as part of the church of God, Christ knows. But then sees what God says he knows about this church. మొట్టమొదటి your deeds, నీ కార్యములు కదా. తెలుగులో కార్యములు అనందా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను ఎరుగుదును. ఏంటి? దిస్ ఇస్ యాక్చువల్లీ గాడ్ ఈస్ గివింగ్ దెమ్ కామెండేషన్. వారిని ఏంటి, వారి గురించి మంచి మాట్లాడుతున్నాడు కదా. ఏమంటున్నాడు? మీరు క్రియలు ఎరుగుతాను అంటే ఏంటి? ఈ సంఘము దేవునికి ఇష్టమైన క్రియలే చేస్తుంది. The church is doing what God approves కదా. Their deeds are right. తర్వాత ఏమంటాడు? నీ కష్టమును. ఏంటి? వీరు ప్రభు కొరకై కష్టపడే సంఘము. మూడోదిగా
ఈ సహనమును. సహనమును అంటే ప్రభు కొరకై కష్టపడి సహనముతో క్రియలు చేసే సంఘం. ఇట్లాంటి సంఘం ఉంటే మనం ఏమంటాం? గ్రేట్ చర్చ్ అంటాం. గ్రేట్ చర్చ్ అంట కదా. అబ్బా వీళ్ళు ప్రభు కొరకు ఎంత చేసేస్తున్నారు, వారి సహనం ఏంటి, వారి క్రియలు ఏంటి, వారి తర్వాత అంత మాత్రమే కాదు, నెక్స్ట్ ఏమంటాడు? యూ కెనాట్ టాలరేట్ ఈవిల్ మెన్, వికెట్ మెన్, దుస్తులను సహించలేని సహింపబడిన. అంటే ఏంటి? ఈ సంఘము చాలా పరిశుద్ధంగా, బాహ్యంగా పరిశుద్ధంగా కనపడే సంఘం. అంటే ఏంటి? వారి సంఘంలో ఎవరైనా దుస్తులు ఉంటే వారిని వెంటనే కనుక్కొని వారిని సరిచేసే సంఘం. దాని తర్వాత ఏంటి తెలుగు చదువుతారా? అపోస్తులు కాకియే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొందువు. చూసారా? ఇది మామూలు సంఘం కాదండి. ప్రభు కొరకాయ్ అగైన్ దే హ్యాడ్ గుడ్ డీడ్స్, మంచి కార్యాలు కదా. ప్రభుకి సమర్పించుకున్న వారు, సహనముతో ప్రభు కొరకాయ్ కష్టపడి పనిచేసేవారు. అంత మాత్రమే కాకుండా దే ఆల్సో హ్యాడ్ అ వెరీ గుడ్ డాక్ట్రిన్. ఎందుకు? నో వికెడ్ పీపుల్, నో ఫాల్స్ అపోస్టల్స్ కదా. అంటే ఏంటి? వారు ఈ మేము చూసారు ఇక్కడ కూడా ఆ రోజుల్లో వచ్చారంట, నేను కూడా అపోస్తలు అని చెప్పుకునేవాళ్ళు. సంఘం ఏం చేసిందంటే వారిని పరీక్షించి అపోస్తల కార్యవారిని ఏంటి, ఇట్ ప్రూవ్డ్ దెమ్ ఫాల్స్. మరి ప్రభు అక్కడికి ఆపడు. మళ్ళీ వారు స్త్రీలు ఏమంటాడు? నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి లేదని నేను ఎరుగుదును. మీరు అలసిపోకుండా ప్రభు కొరకాయ భారం భరించే సంఘం కదా. కాబట్టి ఎఫ్ఎస్సి సంఘం అంటే మనకి దేవుని వాక్యం తెలుసు కదా. మనకి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు ఆ ఫస్ట్ జనరేషన్ ఎఫిషియన్స్ కి ఆల్రెడీ లెటర్ రాశాడు. దాంట్లో కూడా ప్రేమ గురించి ఎంతో రాస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ సంఘం గురించి చూసినట్లయితే దిస్ ఈస్ ఆల్ ద లార్డ్స్ కామెండేషన్. ప్రభు వారి గురించి మంచి పలికింది ఏంటి? నీ క్రియలుదును, నీ కష్టపడి పనిచేస్తున్నావు, సహనము, దుస్తుల్ని నువ్వు సహించలేవు, తప్పుడు అపోస్తలను కనుక్కున్నావు, తర్వాత సహనము కలిగి ఓర్పుతో అలయక సేవ చేస్తున్నా. ఇంత మంచి మాట కదా ఈ సంఘం విషయమై. కానీ 4వ వచనం చదవండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. ఇంగ్లీష్ లో ఈ వర్డ్ అంటది బట్ కదా. ప్రభు ఎన్ని చెప్తాడు, సంగమా చాలా కష్టపడుతున్నావు, సరి అయిన డాక్ట్రిన్ ఉంది, సరి అయిన డివోషన్ ఉంది, సరిగ్గా ఉన్నాయి కార్యాలు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటాడంటే ఏంటంట, నీవు మొదటి ప్రేమను వదిలిపెట్టాను. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దాని అర్థం ఏంటంటే మనకి ఈ దినాల్లో మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం ప్రభు కొరకు కష్టపడవచ్చు, ప్రభు కొరకే సహించవచ్చు, ప్రభు కొరకు అలయక పని చేయవచ్చు, సరి అయిన సిద్ధాంతము రైట్ డాక్ట్రిన్ కలిగి ఉండొచ్చు, తప్పుడు అపోస్తలను కనుక్కోవచ్చు కదా. ఇవన్నీ చేసి కూడా ప్రభు ఎడల మనకు ప్రేమ లేకుండా అవన్నీ చేయొచ్చు. ఈ సంఘం అవన్నీ చేస్తుంది, కానీ ప్రభు ఏమంటాడు, నీవు మొదటి ప్రేమను యూ కెన్ డూ ఆల్ దిస్ వితౌట్ హ్యావింగ్ లవ్. చూసారా? దట్ ఈస్ ద డేంజర్ గాడ్ ఈస్ కాలింగ్ అవుట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఎఫెసీ సంఘానికి ప్రభు ఆ ప్రమాదాన్ని చూపెడుతున్నాడు. ఏమంటాడు? అది ప్రభుకి ఎంత ప్రాముఖ్యం అంటే ఏంటి?
ప్రభు ఏమంటాడు తెలుసా? 5వ వచనం 6వ ఆఖరి భాగం చూడండి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేదు. చూసారా? ప్రభు అంటాడు, నీవు సరి చేసుకుపోతే ఏం చేస్తావంట? వచ్చి దీపస్తంభం దేనికి మూలం? అక్కడ మనకి రెవల్యూషన్ చాప్టర్ 1లో ల్యాంప్ స్టాండ్ రిప్రజెంట్స్ ద చర్చ్ కదా. Yeah. ప్రభు ఏమంటాడు? ఆ సంఘాన్ని పీకేస్తానంటాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సి అగైన్ అంటే ప్రభుకి ఏంటి అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి? మనం చేయటము ఇంపార్టెంటే, కాదనట్లేదు కదా. ఆయన కొరకు కష్టపడటము కాదనట్లేదు. వాళ్ళకి అది మీరు సరిగా అది మీరు మంచి చేస్తున్నారు అంటున్నాడు. మీరు సహనము ఓర్పు కలిగి నా కొరకై ప్రయాసపడటము మంచిది అంటున్నాడు. కానీ మీరు చేసేది మాత్రమే కాదు, మీ హృదయంలో కూడా ఆ ప్రేమ ఉండాలి. మొదటి ప్రేమ అంటే ఏంటి? ప్రభువు యొక్క ప్రాధాన్యత. కాబట్టి మన ఎఫెసీ సంఘం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చాలాసార్లు మనము మరియాలాగా ప్రభు కొరకై ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటాం, కానీ ప్రభుని ప్రేమించకుండా చేసే డేంజర్ ఉంది. మనం ఎందుకు చేస్తున్నాము? వై ఆర్ వి డూయింగ్ ఇట్? ఆర్ వి డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ క్రైస్ట్, ఆర్ ఆర్ వి డూయింగ్ జస్ట్ బికాస్ వీ థింక్ వీ విల్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ ఇట్? ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, నేను ప్రభు కొరకు కష్టపడితే ప్రభు నన్ను ఆస్వాదిస్తాడేమో, నేను ప్రభు కొరకు ఇంత త్యాగం చేస్తే నాకు ఈ మేలు కలుగుతుందేమో అన్న ఆలోచనతో మనం చేసినప్పుడు ఏమైపోద్ది అంటే, అది ప్రేమ ద్వారా వచ్చే సేవ కాదు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎఫెసీ సంఘానికి అంటున్నాడు, కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, సహిస్తున్నావు, నీ యొక్క వాక్య విషయమై చాలా ఆసక్తి కలిగి ఉన్నావు, కానీ ఒక్కటి మాత్రం లేదంటాడు. ఏంటి? మొదటి ప్రేమ విడిచిపెట్టావు. యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. సో ద మెసేజ్ ఆఫ్ ద చర్చ్ అట్ ఎఫెసస్ ఇస్, we have to be careful. We are doing whatever we do for Christ because we love him. మనం ప్రభు కొరకు ఏం చేసినా కూడా మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రభు నిజమైన ప్రేమతో చేస్తున్నానా అని మనము పరీక్షించుకోవాలి. మనం ప్రేమతో చేసినప్పుడే అది ప్రభువుకు సంపూర్ణంగా అంగీకారం అవుతుంది. లేకపోతే మనం పరిసయ్యులాగా అయిపోతాం. పరిసయ్యులు కూడా అంతే కదా. వారు ఏమనుకున్నారు? రిచ్ యంగ్ రూలర్ కదా, గుర్తుందా? లేకపోతే రిచ్ మ్యాన్ అండ్ ద పబ్లికన్ అర్థం చేశారు కదా, ప్రభువా నేను సుంకర్ వంటి వాడును కాదు. ఎందుకు? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను, నాకు కలిగినంతలో నీకు ఇస్తాను, ఇవన్నీ చేస్తాను కాబట్టి నీ ప్రేమకు నేను అర్హుణ్ణు అన్నట్టు ప్రభు దగ్గరికి వెళ్ళి గర్వంగా ప్రార్థన చేశాను. కాబట్టి ఎఫెసీ సంఘం మనం చెప్పేది ఏమంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభు ఏమంటాడు? మొదటి ప్రేమను కోల్పోయాడు. You lost your first love. ఫస్ట్ లవ్ అంటే ఏంటి? ఈ సంఘము, ఎఫెసీ సంఘము మనలాగానే ఏమైంది? మొదటి తరం వారందరూ ప్రభుని బాగా ప్రేమించుంటారు కదా. ఫస్ట్ జనరేషన్ వాళ్ళంతా. తిమోతి వారికి పాస్టర్ గా ఉన్నాడు అక్కడ. అందుకని అపోస్తలుడైన పౌలు మనం చదివాం లాస్ట్ వీక్ యాక్ట్స్ చాప్టర్ 20లో. ఎఫెసియన్ ఎల్డర్స్ ని పిలిచి వారికి చెప్తాడు కదా, నేను పోయిన తర్వాత మీ మధ్యలోకి wolves will come కదా మాట్లాడతాడు. సో ఆ జనరేషన్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ ఏమైంది? వాళ్ళ పితరులు చేసిన అన్ని చేస్తున్నారు కానీ ప్రేమను కోల్పోయారు. ప్రభును ప్రేమించకుండా కార్యాలు చేస్తున్నారు. సో ప్రభు ఏమంటాడు? చెయ్యండి, కార్యాలు చేయొద్దు అనట్లేదు, కానీ ప్రేమ మేక్ ష్యూర్. సో ఇక్కడ దేవుడు వాడికి తర్వాత దట్ ఈస్ ద కామెండేషన్, దెన్ ద క్రిటిసిజం, దెన్ వి సీ వాట్? కరెక్షన్. కరెక్షన్ 3 మాటలు చెప్తాడు చూడండి. వర్స్ 5 ఏమంటాడు? Consider how far you have fallen. Repent and do the things you did at first. చాలు. If you do not repent, చదవండి. I will come to you and remove your lampstand from its place. యా. సో అంటే ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు వారికి? ద ఛాలెంజ్ ఈస్ గివింగ్ దెమ్ ఇస్ 3 things. ఫస్ట్, రిమెంబర్. ఓకే. సెకండ్, రిపెంట్. థర్డ్, రెన్యూ. జస్ట్ 3 ఆర్లు సులభంగా ఉంటాయని ఇస్తున్నాను అట్లా. ఫస్ట్, రిమెంబర్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్. సో ప్రభు ఏమంటుందంటే,
నిన్ను నువ్వు వెళ్ళి పరీక్షించుకో, ఎక్కడి నుంచి పడిపోతావో. తెలుగులో ఏముంది? నువ్వు ఏ స్థితిలో ఉండి పడితే జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకో అంటే ఏంటి? నీ హృదయాన్ని నీవు పరీక్షించుకో అని ప్రభు అంటున్నాడు ఈ సంఘానికి. ఎందుకంటే వారికి కూడా తెలిసి ఉండొచ్చు కదా. అందుకని ప్రభు ఏమంటా ఉన్నాడు, నీ పితరులు ఎలా పరిచర్య చేశారో, నీ పితరులు ఎలాగైతే నన్ను ప్రేమించారో అది జ్ఞాపకం తెచ్చుకోమన్నాడు. జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే ఏంటి? ముందు ఎలా చేసావు ఒకసారి ఆలోచించు కదా. మనం కూడా అంతే కదా, మారుమనసు పొందిన కొత్తలో ఏం చేస్తాం? ప్రభు కొరకు ఎంతో ఆసక్తితో ఉంటాం కదా. మారుమనసు పొందగానే ప్రభువా నన్ను రక్షించావు, సువార్త చెప్పాలని, ప్రార్థన చేయాలని, దేవుని వాక్యం చదవాలని ఎంతో ఆసక్తితో ఉంటాం. కానీ పోయే కొంత ఏమైపోతుంది? ఆసక్తి తగ్గుతూ వస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి మొట్టమొదటిగా రిమెంబర్, ఫస్ట్ జ్ఞాపకం. ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. సో ఏమంటాడు ప్రభు? అదే 3 words ఇచ్చా కదా, రిమెంబర్, రిపెంట్, రెన్యూ. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రభు ఏమంటాడంటే వీళ్ళకి ఛాలెంజ్, మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకో. అంటే ఏంటి? వారు కూర్చొని ఆలోచించుకోవాలి, వారి హృదయాలు వారు పరీక్షించుకోవాలి కదా ప్రభు ముందు. రెండోదిగా రిపెంట్. రిపెంట్ ఏంటి? మారు మనస్సు. మనకు తెలుగులో బాగుంటుంది అది, అంటే మీ మనస్సు మారాలి. ఎప్పుడు యథావిధిగా ఏదో నేను ప్రభు కోసం చేయాలా, కష్టపడాలా, ఆయన కోసము ప్రయాసపడాలా అన్న ధోరణి కాకుండా ఆయన ప్రేమించి చేయాలి. కాబట్టి ఆ మారు మనసు ఏమైతే చేస్తా ఉన్నామో అది ఆపాలి కదా. ఏ విధంగా చేస్తా ఉన్నామో అది ఆపాలి. మూడోదిగా ఏమంటాడు? అండ్ డూ ద డీడ్స్ యు డిడ్ అట్ ఫస్ట్ ఆర్ రెన్యూ. మరలా మొదట్లో నువ్వు ఏం చేసేవాళ్ళవో అదే. వారు మొదట్లో ఏం చేశారంటే ఇవే కార్యాలు చేసి ఉండొచ్చు, ఇదే విధంగా ప్రయాసపడి ఉండొచ్చు, కానీ వారి ప్రయాసలో, వారి కార్యములో దేవుని మీద ప్రేమ అవ్వబడింది. కానీ పోయే కొంత ఏమైపోయిందంటే అది మెకానికల్ అయిపోయింది, రొటీన్ అయిపోయింది కదా. సో కాబట్టి వారు ఏదో చేస్తున్నాం కదా ప్రభు కొరకే, ప్రభు చేయమన్నాడు కాబట్టి. ఇది అగైన్ రిమెంబర్, ఫస్ట్ సెంచరీ. వీళ్ళు వాళ్ళ పితరులు చాలా మంది సువార్త కొరకే హతసాక్షులు అయి ఉండొచ్చు కదా. వాళ్ళ అవన్నీ వినొచ్చు, అపోస్తలుడైన పౌలు ఎలా చనిపోయాడో, పేతురు ఎలా చనిపోయాడో వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు. కాబట్టి మీరు అవన్నీ విని కూడా ఏమైపోయింది? వారి ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి మన విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కదా. జీవితాల్లో కూడా మనం ప్రభు కొరకు చేయొచ్చు, మంచిదే, చేయాలి. ప్రభు అందుకని ఏమంటాడు చూడండి 5వ వచనంలో, అండ్ డూ ద డీడ్స్ యు డిడ్ అట్ ఫస్ట్. ముందున్న కార్యాలు మరి నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి. 5వ వచనం మొత్తం నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొంది తేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. మరలా మొదటి కార్యములను చేయము. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? ఇక్కడ ప్రభు ఏమంటాడంటే ఒకసారి ఆలోచించండి. ఇది ఎఫెసీ సంఘానికి ఏమంటాడు? సంఘమా, నేను నీ మధ్యలో తిరుగుతున్నాను, నీ క్రియలు తెలుసు, నీ ప్రయాస తెలుసు, నీ ఓపిక తెలుసు కదా. కానీ నువ్వు ప్రేమ లేకుండా కానీ ఇవన్నీ చేస్తే నేను వచ్చే సంఘాన్ని తీసేస్తానంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుకు మన కార్యముల కంటే మన హృదయము ప్రాముఖ్యం, ఇంపార్టెంట్ కదా. మనము ఏమి చేస్తున్నామో అది ఇంపార్టెంటే, కానీ ఎందుకు చేస్తున్నామో, ఎటువంటి హృదయముతో చేస్తున్నామో అది ప్రభుకి ఇంకా ప్రాముఖ్యమైనది. అందుకని ప్రభు ఎఫెసీ సంఘానికి అంటాడు, అంటే ప్రభు ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభు అంటాడు, మీరు ప్రేమ లేకుండా సంఘం చేయాలంటే నాకు ఆ సంఘమే వద్దంటాడు కదా. వచ్చి ఆ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. మీరు నా కొరకై ప్రేమ లేకుండా ఏంటి మీరు ఎన్ని కార్యాలు చేసినా ఏమంటారు? అందుకనే యేసు ప్రభు అంటాడు కదా, అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి?
ప్రేమ. ఈ దేవుడనే ఫస్ట్ కొరింథియన్ 13 లో ఉంటుంది కదా బ్రదర్. ఫస్ట్ కొరింథియన్ 13 లవ్ ఉంది. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు, మన ఆ యొక్క అధికారి చదువుతాడు కదా, విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అంటే ఏమంటాడు, నీ దేవుడనే యెహోవాను నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమించుకోవాలను. రెండోది కూడా అట్లాంటిది, నిన్ను వలె నీ పొరుగువాని. మొదటి నుంచి ప్రభువుకి ఆ యొక్క రిక్వైర్మెంట్ మారలేదు. ఫాదర్ అదే అన్నాడు, యు లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ సోల్, ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ యువర్ మైండ్. ఇక్కడ కూడా యేసు ప్రభు సంఘాన్ని అదే కోరుతున్నాడు. ఏమంటే మీరు ఏమి చేస్తున్నారో కంటే ఎందుకు చేస్తున్నారో నాకు ప్రాముఖ్యం. మీరు చేసే కార్యాలు ఆపొద్దనట్లేదు, ఆపమనట్లేదు, కానీ ఏమంటాడు, నాకు మీ యొక్క హృదయ స్థితి చాలా ప్రాముఖ్యం. కాబట్టి సంఘానికి ప్రభు ఆ మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ ఎఫెసీ సంఘము మనం ఇందాక అనుకున్నట్టు ఈ రోజుల్లో ఉన్న చాలా సంఘాల కంటే ఎంతో శ్రేష్టమైన సంఘం కదా. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో ఏమంటాడు, ప్రభు ఇంకొకసారి వారిని పొగుడుతున్నాడు. ఏమంటాడు, you hate the works of the Nicolaitans, which I also hate. ప్రభు ఏమంటున్నాడు ఈ సంఘానికి, ఇంకొక మాట సంఘమా, ఈ నికోలైటన్స్ ఏవైతే చేస్తారో అది నాకు హేయము, మీరు కూడా వాటిని హేయంగానే భావిస్తారు. అంటే ఏంటి, నాకు ఏదైతే నచ్చవో మీకు కూడా అవే నచ్చవు అంటున్నాడు. అర్థమైందా? అంటే ఈ సంఘము ప్రభు చెప్పినట్లు, ప్రభు వాక్యానుసారంగా ప్రభు యొక్క స్టాండర్డ్స్ ని బట్టి నడుచుకుంటున్నారు, కానీ ప్రేమ లేనివారుగా ఉంటున్నారు. ప్రభుని ప్రేమించకుండా, దాని అర్థం ఏంటంటే ప్రభుని ప్రేమించకుండా మనం ఎంత సేవ చేసినా ప్రభు అదే అంటున్నాడు. ఎందుకంటే నాకు సంఘం అక్కర్లేదు, మీరు అన్ని కార్యాలు చేయొచ్చు, మీరు ఇవన్నీ చేస్తుండొచ్చు రొటీన్ గా, నన్ను మీరు ప్రేమించాలి. మొదటి ప్రేమను కోల్పోయారు. అందుకని 7వ వచనం ఏమంటాడు, హీ హూ హ్యాస్ అ ఇయర్ లెట్ హిమ్, చెవి గలవాడు. ఎందుకంటే చెవి గలవారు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చాలు. ఎందుకంటే యేసు ప్రభువు ఈ మాట అంటున్నాడు, ప్రతి సంఘానికి రాస్తూ లాస్ట్ లో ఈ మాటే అంటాడు, చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పు మాట వినుగాక. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తనకి జనసమూహంలో వచ్చినప్పుడు వాడు ఏమంటాడు, మీరు వింటారు కానీ లోబడరు, వింటారు కానీ లోబడరు. అంటే ఇక్కడ ఏమంటాడంటే ఈ సంఘంలో కూడా, ఎఫెసీ సంఘంలో అప్పుడు, ఇప్పుడు మన సంఘాల్లో కూడా ఈ మాట వినేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. విధేయత చూపెట్టేవారు కొద్దిమంది, విధేయత చూపెట్టేవారు కొద్దిమంది. ఇక్కడ చెవి గలవాడు వినుగాక అంటే ఏంటి, నిజముగా ఎవరైతే నా ద్వారా దీవెన పొందాలనుకుంటారో, ఎవరైతే నా ద్వారా దీవెన పొందాలనుకుంటారో అటువంటి వారు దీన్ని విని విధేయత చూపు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఈ మాట పోయింది కదా, ఇప్పుడు ఈ రోజుల్లో మనందరికీ ఉంది. మనము చాలా మట్టుకు మనం చూస్తే మన హృదయాలు పరీక్షించుకుంటే సరిగ్గా ప్రభు ముందు ఈ ఎఫెసీ సంఘాన్ని ఆ స్టాండర్డ్ కూడా మనం రాలేం. ప్రభు కొరకై ప్రయాసపడే వారంగా, ప్రభు కొరకై కార్యం చేసే వారంగా, ప్రభు కొరకై అంత నిష్టంగా. కానీ మనము ఇక్కడ ప్రభు మనకు చెప్పేది ఏంటంటే, నిజంగా మనకు ఆత్మీయ చెవులు ఉన్నాయా, ఈ మాటలు మనం వినగలుగుతున్నామా, ఈ మాటలు మనము లోబడుతున్నామా? అటువంటి వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి చూడండి, 7వ వచనం ఆఖరి భాగం, జయించువానికి I will give the right to eat from the tree of life which is in the paradise of God. ఇప్పుడు ఈ ఆఖరిలో ప్రభు ఆ మాట రాసినప్పుడు చెవిగలవాడు వినుగాక అనేది ఎందుకు రాస్తున్నాడు తెలుసా? ఇంకో రెండవ సంగతి, అది ఎందుకంటే అది ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, తర్వాత సంఘం అంతటికి కూడా అని ప్రభు చెప్పడానికి. ఏంటి అంటే ఏంటి? ఆత్మ ద్వారా. అందుకే చూడండి ఇక్కడ 7వ వచనం చదువుతారు ఒకసారి, చదవండి ఆ మాట. 7
చెవిగల వారు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జాగ్రత్త చదివారు అది. ఆత్మ సంఘములతో, అక్కడ ప్లూరల్ ఉంది. సంఘములతో చెప్పుచున్న మాట. The Spirit says to the churches. అంటే దాని అర్థం ఏంటి? అది ఎఫెసీ సంఘానికి మాత్రమే వర్తించిన మెసేజ్ కాదు. ఆల్ ద చర్చెస్. ఆత్మ సంఘములన్నిటికీ ఏదైతే ఉపదేశించగోరుతున్నాడో ఎఫెసీ సంఘము ద్వారా మనందరికి కూడా చెప్తున్నాడు. కాబట్టి అంటాడు, ఎవరైతే జయిస్తారో వారికి పరదేశంలోని జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. అంటే ఏంటి? ఏదైతే ఏదేను తోటలో కోల్పోయామో, ఆదాము అవ్వలు వారు పాపం చేసినప్పుడు ప్రభు ఏం చేశాడు? జీవవృక్ష ఫలము తినకుండా వారికి అడ్డు పెట్టాడు కదా. సో ప్రభు ఎవరైతే జయము పొందుతారో, జయం అంటే ఏంటి ఇక్కడ? ఎవరైతే ప్రభువును ఆయన పట్ల మొదటి ప్రేమను కలిగి సేవిస్తారో, ఎవరైతే ఆయన పట్ల ఆ మొదటి ప్రేమను కలిగి ఆయన కొరకు సహనము కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన మొదటి ప్రేమను కలిగి ఆయన వెంబడిస్తారో, అటువంటి వారికి ఏంటంట? ఏదైతే ఏదేను తోటలో ఆదామవ్వలు కోల్పోయారో అదంతా వారికి సమకూరుస్తానన్నాడు. హీ విల్ రెస్టోర్ వాట్ వి లాస్ట్ ఇన్ ఈడెన్. సో ఇక్కడ దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును అన్నాడు కదా. తీసివేతును అంటే ఎట్లా? అంటే ఈ వచనాన్ని ఎట్లా అర్థం చేసి వాళ్ళని పరలోక రాజ్యము లేదు లేదు. దీపస్తంభం అంటే ఏంటి? ఇట్స్ ద చర్చ్. అక్కడ ఆ లోకల్ సంఘం. అందుకని ఇక్కడ ఏమంటాడు ఇప్పుడు చూడండి, verse 20, chapter 1 verse 20. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రముల గూర్చిన ఆ 7 సువర్ణ దీప స్తంభంలో వ్రాయము. లాస్ట్ లైన్ ఏమన్నా? 7 lamp stands are the 7 churches. ఉందిగా? అంటే ఏంటి? దట్ ల్యాంప్ స్టాండ్. ప్రభు ఏమంటున్నాడంటే, ఎఫెసీ సంఘమా, నీవు గాని మొదటి ప్రేమను మరలా, అది రిమెంబర్, రిపెంట్ అండ్ రిపీట్ ఆర్ రెన్యూ కదా, అవి చేయకపోతే ఏమంటాడు? నేను ఆ సంఘాన్ని లేకుండా చేస్తానన్నాడు. అంటే ఇంక ఎఫెసీ పట్టణంలో సంఘం ఉండదు. కరెంట్ డేలో దిస్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ది కరెంట్ చర్చెస్ యాజ్ వెల్ కదన్నా. మనం అంటే ఇప్పుడు ఇక్కడ చర్చ్ అంటే ఇప్పుడు మనం ఇన్ వన్ సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్ లో చర్చ్ అనే మాటకి అర్థం పోయింది. ఎందుకంటే మనలో చాలా మంది రాంగ్ అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. చర్చ్ అంటే ఏమనుకుంటారు? ఒక బిల్డింగ్. బట్ దిస్ ఇస్ పీపుల్. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎఫెసీలో ప్రభు ఆ యొక్క దీపస్తంభాన్ని ఎఫెసీలో పెట్టాడు. అకిల, ప్రిసిల్ల, అపోస్తలుడైన పౌలు వారి యొక్క సేవా పరిచర్య ద్వారా అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ప్రభు మీరు అక్కడ ఆ యొక్క పట్టణంలో ఉండి నాకు ఇష్టమైన విధంలో మీరు పరిచర్య చేయకపోతే ఆ సంఘం ఆ పట్టణంలో లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. అంటే మిగతా ఉండొచ్చు సంఘాలు, కానీ ఎఫెసీలో ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్ అనుకోండి, ఇప్పుడు ఒక చర్చ్ ఉండొచ్చు, దాని పేరు సమ్ XYZ చర్చ్ అనుకుందాం. ఓకే, అది కొన్ని రోజులు గ్యాదర్ అవ్వచ్చు, కొన్ని రోజులు అయిన తర్వాత జనాలందరూ ఇటు వెళ్ళిపోతే ఆ చర్చ్ డిజాల్వ్ అయిపోవచ్చు. ఆ యొక్క విధానాలు ప్రభు చెప్తున్నాడు అనమాట. ఎఫెసీలో ఉన్న సంఘానికి ఏమంటే, అంటే వాడు పరలోకం కోల్పోతారని కాదు. నిజమైన విశ్వాసులు పరలోకానికి తప్పకుండా ప్రభు చేరుస్తాడు, నిజమైన విశ్వాసులు అయితే. ఇక్కడ లోకములో వారు సంఘముగా కూడి ఎఫెసీ పట్టణంలో వాళ్ళు చేసే పరిచర్య ప్రభు ఏమంటాడు? నేను దాన్ని తీసేస్తాను. ఎందుకంటే మీరు నాకు ప్రేమించకుండా చేస్తే నాకు ఎటువంటి విలువ లేదు అన్నాడు. సంఘం గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. చర్చ్ అంటే పీపుల్, ఫర్ సపోజ్ బిలీవర్స్. సో అందులో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాట్. ఈ వచనంల ప్రకారం ఫెయిల్ అయ్యారు, దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేవుడు పరంగా ఆయన జడ్జిమెంట్ లో అది తెలిసింది. ఇప్పుడు ఆ
తీసివేస్తాను, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారికే జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అన్నాడు కదా. సో ఈ కేసులో ఫెయిల్ అయితే, ఈ కేసులో ఫెయిల్ అయిపోయి అవన్నీ చేస్తాం, సహనం ఉంది, అన్ని చేస్తాం, లేదు. సో వాళ్ళని దేవుడు తీసేశాడు అనుకున్నా, ఆ దీపస్తంభాన్ని తీసేశాడు ఈ వచనం ప్రకారం. జీవవృక్ష ఫలములను భుజింపనివ్వడు కదా, ఇంకా 7th ప్రకారం తీసేశాడంటే దే డోంట్ హ్యావ్ దట్ జయించువానికి. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ సంఘంలో ఏంటి, ప్రభు ఆ సంఘాన్ని, ఆ స్థాపించబడిన సంఘాన్ని తీసేస్తా అన్నాడు, కానీ ఆ మనుషుల్ని చెదరగొట్టవచ్చు. వాళ్ళు వేరే సంఘానికి ప్రభు పంపించచ్చు. నిజమైన విశ్వాసులు ఇప్పుడు అంటే ఎఫ్ఎస్సిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూస్తే ఆ ఎఫ్ఎస్ఎస్ అనే టౌనే లేదు, ఇప్పుడు రూయిన్స్ ఉన్నాయి, అక్కడ సంఘం లేదు. విశ్వాసులు లేరని అర్థం కాదు, అంటే వారు సంఘంగా కూడి వారు చేసే కార్యక్రమం మాత్రము లేదు. నిజమైన విశ్వాసులను ప్రభు వేరే వేరే ఇప్పుడు అఖిల ప్రిసిల్లా కూడా కొరింథీలో ఉన్నారు కదా, కొరింథీలో వాళ్ళు స్టార్ట్ చేశారు పని, కానీ ప్రభు ఏం చేశాడు, టైంలో వాళ్ళని తీసుకొచ్చి ఎఫ్ఎస్సిలో పెట్టాడు. ఏంటి, కొరింథీలో సంఘానికి వారికి డిస్కనెక్ట్ అయింది. సో కొరింథీలో వేరే విశ్వాసులు గ్యాదర్ అవుతా ఉన్నారు కదా. అలాగనే ప్రభు అంటాడు, ఎవరైతే నిజంగా ప్రభు యందు విశ్వాసం నుంచి రక్షణ పొందారో వారందరినీ ప్రభు కాపాడి ఏంటి విజయవంతులుగా చేస్తాడు. కానీ ఇక్కడేంటి, సంఘానికి ప్రభు యాజ్ అ గ్రూప్ వాళ్ళు కలిసి చేసే కార్యక్రమాన్ని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, మీరు ప్రేమ లేకుండా చేస్తున్నారు. మీరు కానీ అట్లనే కంటిన్యూ అయితే ఏమైపోద్ది, మీ క్రియలు, ఎందుకంటే ప్రభు ఆ రోజులు ఏం చేసేవాడు, పర్సిక్యూషన్ పంపించేవాడు కదా. తర్వాత చూస్తాం మిగతా సంఘాల్లో పర్సిక్యూషన్ తర్వాత వాళ్ళని చాలా మంది హతసాక్షులు అవుతారు. అలా కూడా డిజాల్వ్ అయిపోవచ్చు. ప్రభు ఇక్కడ ఏంటంటే ప్రేమ ద్వారా, తన ప్రేమతో వీరికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. హెచ్చరిక ఏంటి, మొదటి ప్రేమను కోల్పోయారు అబ్బాయి, ఓకే, త్వరగా ఎక్కడి నుంచి పడిపోయారో జ్ఞాపకం చేసుకోండి, మారుమనసు పొందండి, మరలా మొదట ఏం చేసేవారో అదే కార్యములు. అంటే వారికి ఏంటంటే ప్రభు ఇది తీసేశాడు అని మనం చెప్పలేము, ఎందుకంటే ఎఫెసీ సంఘం ఇంకా ఉంది కదా అప్పుడు. కానీ ప్రభు యొక్క మనసు ఎరగాలంటే వాట్ ఈస్ గాడ్ కన్వేయింగ్ త్రూ దాట్. దాని ద్వారా ప్రభు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, సంఘముగా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత సహించినా, ఎంత ప్రభు కొరకై మన అపోస్తలులు వారు తప్పువారని అనుకున్నా, ప్రేమ లేకుండా చేస్తే అది ప్రభువుకు అంగీకారయుక్తమైన సేవ కాదు. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. అందుకనే ప్రభు ఏం చేస్తారు, ఇప్పుడు మనం కూడా అంటాం కదా, ఇప్పుడు మనం పిల్లలతో మాట్లాడినప్పుడు మన ఇండియాలో ఏమనేవాళ్ళు, అరే బాబు నువ్వు చచ్చిపోతే సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయిపోతా ఉంటారు కదా. నిజంగా ఫెయిల్ అవ్వరు కదా. మనం ఎందుకు చెప్తున్నాం వాళ్ళకి వార్నింగ్. ప్రభు అట్లనే ఈ సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు, వాళ్ళని ప్రేమించాడు గనక వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. దాని తర్వాత ఎందుకంటే ఈ సంఘము పోయే కొద్ది చూసినట్లయితే వారు తర్వాత ఈ సంఘం ద్వారా పరిచర్య కూడా జరిగింది. హిస్టారికల్ గా చూస్తే ఏంటి, ప్రభు మాట విన్నారు. కానీ ప్రభు ఈ టైంలో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత సెకండ్ జనరేషన్ వాళ్ళకి ప్రభు మీద ప్రేమ ఆప్యాయత తగ్గిపోయింది. వారు మెకానికల్ గా ఏంటి పరిచర్య చేస్తారు కాబట్టి ప్రభు వారికి హెచ్చరిక పంపించవలసి వచ్చింది. అంటే ప్రభు ఆ మాట ఎందుకు చెప్తున్నంటే వాళ్ళకి, ఆయనకు ప్రేమ పూర్వకమైన పరిచర్య ఎంత ప్రాముఖ్యమో మనకు చూపెట్టడం. How important it is for us to serve the Lord because of our love for him. సో ఈ కేసులో ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, అంటే మనకి దేవుని వాక్యం చెప్పదు, దేవుని వాక్యం చెప్పలేదు కదా మనకంటే. ప్రభు వారికి ఆ వార్నింగ్ ఇచ్చింది, దాని తర్వాత ఏమైంది, వారు సరి చేసుకున్నారా అన్నది మనకి దేవుని వాక్యంలో లేదు. మనకు పరలోకాన్ని పోయిన తర్వాత ఎఫ్ఎస్సి సంఘస్థులు ఎవరైనా కనపడితే అప్పుడు మనం వాళ్ళని అడగాలి కదా. కానీ ఒకటి మాత్రం ఈ టైంలో మనకు తెలిసిందేంటి, ప్రస్తుతం అయితే ఎఫ్ఎస్సి అనే సిటీయే లేదు, అది నాశనం అయిపోయింది. రైట్ నౌ వి ఓన్లీ హ్యావ్ డయానా, టెంపుల్ ఆఫ్ డయానాది కొన్ని పిల్లర్స్ మాత్రం ఉన్నాయి, అది మిగతా అంతా నాశనం అయిపోయింది. కానీ మనము ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో సేమ్ ఈ యొక్క లవ్ గురించి
ఒకవేళ వేరే వాళ్ళకి చెప్పాల్సిన సందర్భం వస్తే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్స్ లవ్ అన్నప్పుడు సో కరెంట్ లో వాళ్ళకి మనం మేబీ ఎట్లా యూ డోంట్ మనం చెప్పవలసింది ఏంటంటే వై ఆర్ యూ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ బికాస్ గాడ్ నోస్ ద హార్ట్. ఎందుకంటే మొదటి సమయాల గ్రంథము 1 Samuel chapter 16 verse 7 ఏమని ఉంటది, మనుషుడు పై రూపము లక్ష్య పెట్టును కానీ యెహోవా హృదయము లక్ష్య పెట్టును. ప్రభువు మన హృదయాలు తెలుసు. మనము చెప్పవలసిన హెచ్చరిక, ఎందుకంటే వారి హృదయం ఏముందో మనకు తెలియదు, వారు ఎందుకు ప్రభువు సేవిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఈ హెచ్చరిక ఉన్నప్పుడు మనం వారికి చెప్పాలి ఏంటంటే, మీరు ఏ పరిచయం చేసినా హృదయాన్ని పరీక్షించుకొని చేయాలి. అదేంటి, నేను ప్రభువుని ప్రేమించి చేస్తున్నానా, లేకపోతే యూనో అవుట్ ఆఫ్ రొటీన్. ఎందుకంటే చాలాసార్లు మనందరికీ అదే అవుతుంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమైపోద్ది, అలసిపోతాం, ఉద్యోగం అయిన తర్వాత అలసిపోతాం, సంథింగ్ హ్యాపెన్స్ ఆర్ వీఆర్ టైర్డ్. ఒక మీటింగ్ అయింది, మనం ఏమనుకుంటాం, అబ్బా మీటింగ్కి వెళ్ళకపోతే మనం అనుకుంటారేమో కదా, వెళ్ళి ఏదో ముఖం చూపెడితే సరిపోద్దిలే కదా. ఎన్నో విధాలైన ఆలోచనలు వస్తాయి. అంటే అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, దావీదు మహారాజు ఏమంటాడు 122 కీర్తనలో, యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులాతో అన్నప్పుడు నేను సంతోషిస్తాను. ఐ వాస్ గ్లాడ్ వెన్ దే సెడ్ టు మీ. ఆయన ఏమంటాడు, ఒక్క దినము నీ యొక్క ఆవరణంలో ఒక్క దినము గడుపుట దినముల కంటే శ్రేష్ఠ. సో అప్పుడే మన హృదయం తెలిసిపోద్ది కదా, ప్రభువుకి తెలుసు కదా. అంటే మనం అలసిపోమని కాదు, ప్రతి మీటింగ్కి వెళ్ళలేము, ప్రభు కూడా తెలుసు అది. కానీ మనం ప్రభు సన్నిధిలో వెళ్ళినప్పుడు మనం ఆయన్ని ప్రేమించి ఆయన మీద ఆ యొక్క ఆప్యాయత కలిగి వెళ్తామా, లేకపోతే వెళ్ళాలి కాబట్టి వెళ్తామా, అది పరిశీలించాలి. ఎందుకంటే ప్రభువుకి ఏమంటాడు, మీరు చేసేది ఇంపార్టెంటే, కానీ దానికంటే మీ హృదయం ఇంపార్టెంట్ అంటాడు. God is not only interested on what we do, but why we do it. కదా. That is the lesson of the church at Ephesus. God willing, next week Smyrna, ఇంట్రెస్టింగ్. ఈ సంఘాలు చూసినట్లయితే ఇవన్నీ ఎన్ని తప్పులు ప్రభు కనుక్కున్నా ఈ దినాల్లో ఉన్న సంఘాల కంటే ఎంతో శ్రేష్టమైన సంఘాల్లాగా కనపడతాయి. ఎందుకంటే వారు అనుభవించింది కానీ, వారు చేసేది కానీ, ఆ మొదటి ఎంతో కష్టపడ్డారు. కానీ ప్రభు వారిలోనే ఏమంటాడు, ఆయన ప్రేమించాడు కనుక, అందుకని తర్వాత ఒక సంఘానికి అంటాడు, ఐఎమ్ టెలింగ్ యూ బికాజ్ ఐ లవ్ యూ అంటాడు. నేను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను సరి చేస్తున్నా అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు పాఠంగా, మనం నిజంగా ప్రభును ప్రేమిస్తున్నామా, ప్రేమించినప్పుడు మనం ఆయన సేవించినప్పుడు నిజమైన హృదయంతో, నిజమైన మనసుతో ఆయన మీద ప్రేమ కలిగి చేస్తున్నామా, అది ప్రతి మనుషుడు తమ హృదయాన్ని పరీక్షించుకోవాలి కదా. అది మనకి ప్రభుకే తెలుసు, అవతల చెప్పలేరు. అలాగునా? ఎనీ క్వశ్చన్స్? వినయ్ ప్రేయర్ చేస్తారా? Sure. Loving Heavenly Father, glorious God, gracious Master, thank you for the mighty. Thank you for giving another new day in our. Thank you. Time to word, Lord God Almighty. It's so blessed, Lord. Thank you for it, God, Lord God Almighty. Thank you, Lord, for this privilege, Lord. Thank you, Lord. Even though we do have offer for you, even though we have good patience, Lord, but if you have love of God, Lord, nothing, Almighty. Thank you, Lord, for giving this wonderful message, and Lord, help love more, Lord God Almighty. Thank you, Lord, and Lord, bless this time. Thank you for Ebenezer Anna and giving this teaching, Lord. We give all glory, all honor, all worship to your Jesus. In Jesus' precious name, I pray and ask all these things. Amen. 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 వినయ్, ఈ రోజేనా మీ యానివర్సరీ? నిన్న? ఈ రోజన్నా? ఓ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ వినయ్. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. గాడ్ విల్లింగ్ రేపు చూద్దాం. అంత రెడీ? సాయం కావాలా? ఆల్ గుడ్ అన్న, ఆల్రెడీ. చార్ల్స్ వస్తున్నాడా? వస్తున్నాడు.
చార్లెస్ వస్తున్నాడు, లాస్ట్ వీక్ వచ్చాడు. మరి తెలియదు కదండి. అంటే ఒక మాట అడుగు, అంటే దాని కీబోర్డ్ తెస్తే ఇంకా మనం తేనక్కర్లేదు, అది ఇంకనే దగ్గర ఉందన్న కీబోర్డ్. ఓకే. SX 700 ఏంటిది? యమా SX 700 పర్లేదు, సరిపోతుంది కదా. అది సరిపోతుంది. నా దగ్గర సౌండ్ సిస్టమ్, మైక్, కీబోర్డ్ అన్ని ఉన్నాయి, సరిపోతాయి. మీరు జస్ట్ వచ్చేసేయండి. నో ప్రాబ్లం. రేపు అదే బ్లెస్డ్ ఆర్ ద మీక్, సాత్వికులు. ఓకే. సో మీరు టీచ్ చేస్తారు రేపు ప్రభుత్వం. ఓకే. సరే. ఓకే బ్రదర్. ఓకే బాయ్.